श्रीमते रामानुजाय नमः. ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஓம் ஸ்ரீ ரங்கநாதாய நமः. கர்க்கடே பூர்வஃபல்குண்யாம் துளசீகானனோத்பவாம் பாண்ட்யே விஸ்வம்பராம் கோதாம் வந்தே श्रीरङ्गनायकीं. प्रपत्तिमार्गसुलभां प्रपञ्चेश्वरनायकीं वैकुण्ठराजमहिषीं गोदां वन्दे श्रीरङ्गनायकीं. పవిత్రమైన ధనుర్మాస వ్రతంలో తిరుప్పావై వ్రతంలో 13వ రోజున జగజ్జనని గోదాదేవి మరి ఒక చెలికత్తెను, సుందరమైన విశాలమైన కన్నులున్న ఒక సౌందర్యవతి అయిన చెలికత్తెను లేదా ఒక గోపికను కన్నుల నిండా శ్రీకృష్ణుడినే నింపుకున్న కారణంగా ఆ విశాలమైన బాహువులు, విశాలమైన వక్షస్థలము, విశ్వరూపుడైన మహానుభావుని కన్నులలో నింపుకున్న కారణంగా విశాలమైన కన్నులు కలిగిన ఒక గోపికను. పూర్వాచార్యులలో మహానుభావులైన ఒకరిని, శ్రీకృష్ణ పరమాత్ముడి భక్తిలో పరిణతి చెందిన ఒక సాధకురాల్ని. ఈవిడ కూడా కూటమికి అందరితో కలిసి వస్తానని చెప్పి ఈనాడు 13వ నాడు, వారి వ్రతపు 13వ నాడు ఇంకా లేచి నిధులను వీడి బయటకు వచ్చి వీరితో కలిసి వ్రతస్థలానికి వచ్చే జాడలు కనిపించలేదు. ఇంకా లేచి బయటికే రాలేదు. ఆవిడను మేలుకొల్పుతున్నారు. పుళ్ళిన్ వాయి కీండానై పొల్లావరక్కనై கிள்ளிக்களைந்தானை கீர்த்திமை பாடிப்போய் பிள்ளைகளெல்லாரும் பாவை களம்புக்கார் வெள்ளியெழுந்து வியாழ முரங்கித்து புள்ளும் சிலும்பினகான் போதறிக் கண்ணினாய் குள்ளக்குளிரக் குடைந்து நீராடாதே பள்ளிக்கிடத்தியோ பாவாய் நீ நல்லா பள்ளிக்கிடத்தியோ பாவை நீ நன்னாளால் கள்ளம் தவிர்ந்து கலந்தேலோரெம்பாவாய். புள்ளின் வாய் கீண்டானை, புள்ளின் புள்ளும் சிலும்பினகான் புள்ளரையின் కోయిలిల్ వెள்ளై వెలిసంగిన్ పేరరవం కేట్టిలయ్యో అని అన్నారు. పుళ్ళిన్ అంటే పక్షులు అని చెప్పుకున్నాం. పుళ్ళిన్ వాయి కీండానై, వాయ్ అంటే నోరు, కీండానై చీల్చినవాడు. ఆయన చేతిలో నోరు చీల్చబడిన పక్షి ఎవరు? కొంగ. బకాసురుడు అనే కొంగ నోరు చీల్చి భయంకరుడైన, దుర్మార్గుడైన, కపటి అయిన, దాంభికుడైన పక్షి రూపంలో ఉన్న రాక్షసుడిని, అటువంటి వాళ్లను నోరు చీల్చి సంహరించినవాడు. పుళ్ళిన్ వాయి కీండానై పొల్ల అరక్కనై, పొల్ల
దుష్టుడైన దుర్మార్గుడైన కపటి అయిన అర్కనై రావణాసురుడు వాడి తలలను గిల్లినవాడు అంటుంది విచిత్రమైన ప్రయోగం. కిళ్ళి అంటే గిల్లి, ఆ 10 తలల రావణాసురుడిని సంహరించినవాడు. పొల్లావరక్కనై కిళ్ళి, దుష్టుడైన రాక్షసుని యొక్క తలలను గిల్లినవాడు. తలలను అంటే ఎక్కువ, ఒకదానికంటే ఎక్కువ శిరస్సులు తలలు కలిగినవాడు అంటే రావణాసురుడు. వాడిని సంహరించినవాడు శ్రీరామచంద్రుడు. ఆ మహానుభావుని కీర్తిని పిళ్ళైகள் எல்லாரும் பாடிப்போய் పిళ్ళైகள் எல்லாரும் పాడిపోయి పిల్లలందరూ కూడా పాడుతూ వెళ్తూ పావైక్కడం, పావై వ్రతము, తిరువ్రతము, పావై ఆ వ్రతము జరిగే స్థానానికి, పావైక్కడం వ్రతక్షేత్రానికి పుక్కార్ ప్రవేశించారు. వెళ్ళి ఎళుందు శుక్రుడు ఉదయించాడు. వ్యాళం ఉరంగిత్తు, వ్యాళం అంటే గురుడు అస్తమించాడు. శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు. పుళ్ళుం శిలం వినగాన్, పుళ్ళుం పక్షులు కూడా కూస్తున్నాయి. పోదరిక్కణినాయి, పోదు అరి, పోదు అంటే తామర పువ్వు, అరి తుమ్మెదల వలెనున్న అంటే పోదు అరయి అంటే తామర పూలలో ఉన్న నల్లని గండు తుమ్మెదలలాగా ఉన్న కణ్ణినాయ్, కన్నులున్నదానా, పావాయ్ ఓ సుకుమారి, సౌందర్యవతి సుకుమారి, నీ నన్నాళాల్ నీవు నన్నాళాల్ ఈ మంచి రోజున, నల్ నాళ్ ఈ మంచి రోజున, కుళ్ళక్కుడిర కుడైందు, కుళ్ళక్కుడిర కుడిర చల్లబడేటు, కుళ్ళ చల్లగా చల్లబడేట్లుగా, కుడైందు స్నానం చేసి, నీరాడాది స్నానము చేయక, పళ్ళిక్కెడత్తియో పక్కపై ఇంకా పడుకునే ఉన్నావా, కళ్ళం తవిరుందు, కళ్ళం అంటే కళ్ళ, కాపట్యం కపటము, తవిరుందు విడిచి, నీ కపటాన్ని విడిచి, కపట నిద్దురను విడిచి, కలందు వచ్చి చేరవమ్మ, మాతో కలిసి రావమ్మ. ఈ పాశురంలో కూడా ఒక విచిత్రమైన పోలికను చెప్తున్నారు. అదంటే తెలుసుకుందాం. పుళ్ళిన్ వాయికీండానై, పొల్లావర్కనై, కిళిందానై, పుళ్ళిన్ వాయికీండానై కపట తపస్సుకు, దాంభికానికి, అబద్ధానికి, వంచనకు, నటనకు, కృత్రిమత్వానికి గుర్తైన పక్షి బకాసురుడు, కొంగ, బకాసురుడు అనే కొంగ, వాడిని వాయికీండానై, వాడి ఆ కొంగ యొక్క, ఆ రాక్షసుడి యొక్క నోటిని చీల్చి చంపిపారేసినవాడు. తన స్నేహితులతో కలిసి బృందావనంలో విహరిస్తూ, గోవులను మేపుతూ, ఆడుతూ పాడుతూ తిరుగుతున్న వీరి బృందాన్ని చూసి ఎదురు చూస్తూ ఒంటికాలి మీద తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న భయంకరమైన విశాలమైన ఆకారం కలిగిన కొంగ రూపంలో వచ్చాడు వాడు బకాసురుడు. శ్రీకృష్ణ పరమాత్ముడిని చూడగానే మీద పడి మింగేశాడు. వాడి కంఠంలోనికి పోయి భరించరాని వేడిమి గల అగ్నిగోళంలాగా ఆయన మారాడు. ఆ
ఆ వేడిని, ఆ మంటలను భరించలేక బయటికి కక్కి బయటకు వచ్చిన తర్వాత కూడా శ్రీకృష్ణ పరమాత్ముని ముక్కుతో పొడిచి చంపడానికి ప్రయత్నం చేశాడు. అప్పుడు లాఘవంగా వాడి ముక్కును, వాడి నోటిని పట్టుకొని రెండుగా చీల్చి పారేసి సంహరించాడు. అలా కపట తపస్విలాగా ఉన్న కొంగను చీల్చి పారేసినవాడు. పొల్లావర్కనై అనేక శిరస్సులు కలిగిన దుర్మార్గుడు, దుష్టుడు రావణాసురుడు వాడి తలలను కిళ్ళిక్కడైందానై గిల్లి పారేశాడు. ఇది ఒక విచిత్రమైన ప్రయోగం. రావణాసురుడు ఏ శిరస్సును ఖండించడం, తలలను ఖండించడం, ఇలా ఈ ప్రయోగాలు ఇవి తెలిసినవే. గిల్లి పారేయటం, చిక్కుడుగాయలను గోరు చిక్కుడును గోడితో గిల్లి పారేసినట్టుగా. అంటే అంత నిర్లక్ష్యంగా, అంత తేలికగా, అంత సుడువుగా సంహరించాడు వాడిని ప్రయాస లేకుండా అని చెప్పడం కోసం వాడి 10 తలలను గిల్లి పారేసినవాడు. మరొకటి ఏమిటి? శ్రీరామచంద్రుడు, శ్రీకృష్ణుడు వీరిద్దరు కూడా ఒకే తత్వము అని చెప్పడం కోసం వాడిని సంహరించినవాడు, వీటిని కూడా సంహరించినవాడు. అటువంటి మహానుభావుడిని, శ్రీమన్నారాయణమూర్తిని, ఆయన యొక్క కీర్తిని, కీర్తిమై పిళ్ళైగಳೆల్లారం పాడిపోయి, ఆ మహానుభావుని కీర్తిని పిల్లలందరూ కూడా పాడుతూ పోతూ మన వ్రతక్షేత్రానికి చేరే మార్గంలో ఉన్నారు. నీవు మాత్రం నిద్రిస్తుల్లోననే ఉన్నావు, ఇంకా లేచి మాతో కలిసి రాకుండా. వెళ్ళి ఎడుందు వియాళమురంగిత్తు. వెళ్ళి అంటే శుక్రుడు, శుక్రుడి గ్రహం ఉదయించింది, శుక్రగ్రహం ఉదయించింది, గురుగ్రహం అస్తమించింది. అంటే శుక్రుడు అమ్మవారి యొక్క ఒక స్వరూపానికి దాసుడు. శుక్రుడు దాంపత్యానికి చిహ్నమైనవాడు, వివాహానికి చిహ్నమైనవాడు. శుక్ర గ్రహ అనుగ్రహం చేత వివాహం కలుగుతుంది. శుక్రగ్రహ అనుగ్రహం చేత వివాహమై దంపతులు ఒక దగ్గరకు వస్తే అప్పుడు గురుగ్రహ అనుగ్రహం ఉంటే సంతానం కలుగుతుంది. వీరు కాత్యాయని వ్రతం చేస్తున్నారు. ఓ కాత్యాయని భగవతి నీకు మృక్కెదము మేము నేడను కంపన్, మాకందరికి నివైళమ శ్రీకృష్ణుడు మగడుగాక చేయుము తల్లి అని కాత్యాయని దేవి అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. వారి కాత్యాయని వ్రతంలో అలనాడు నందగోకులంలో శ్రీకృష్ణుని భర్తగా పొందడం కోసం కాత్యాయని వ్రతం చేసినప్పుడు ఇలా అమ్మవారిని ప్రార్థించారు. ఇప్పుడు కూడా అమ్మవారిని కాత్యాయని వ్రతమే చేస్తున్నది జగజ్జనని గోదాదేవి. వైష్ణవ సంప్రదాయానికి, శైవ సంప్రదాయానికి వైరుధ్యం కూడా కాదు, వైరుధ్యాన్ని చెప్పేవాళ్ళు, వినేవాళ్ళు, నమ్మేవాళ్ళు తెలుసుకునవలసిన, తెలిసినా తెలియనట్లుగా ఉండే పిన్నలు, పెద్దలు ఎవరికైనా గుర్తు చేయవలసిన పలుకులివి. కాత్యాయని అమ్మవారి అంటే పార్వతీ స్వరూపిణి అయిన, దుర్గా స్వరూపిణి అయిన లలితా మహా త్రిపుర సుందరీ దేవి అమ్మవారి ఒక అవతారము కాత్యాయని. ఇంతకుముందు చెప్పుకున్నదే, కానీ సందర్భం వచ్చింది కనుక మరలా. చంద్రహాసోజ్వలకరా చంద్రహాసోజ్వలకరా శార్దూలవరవాహన కాత్యాయనీ శుభం దద్యాత్
దేవీ దానవఘాతిని. జగజ్జనని అమ్మ కాత్యాయని చంద్రహాసోజ్వలకర, చేతిలో చంద్రహాసము అని పేరున్న ఉజ్వలమైన ప్రభలను వెలువరిస్తున్న ఖడ్గం కలిగిన తల్లి, శార్దూల వరవాహన, దివ్యమైన సింహమును అధిరోహించి ఉన్న తల్లి కాత్యాయని. శుభం దద్యాత్ దేవి దానవఘాతిని, అమ్మ శుభాన్ని ప్రసాదించే తల్లి, మాకు శుభాన్ని ప్రసాదించు. మాకు అందరికీ శ్రీకృష్ణుడిని భర్తగా చేయి. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో జగజ్జనని శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణి అయిన రుక్మిణీదేవి కూడా పార్వతీ పరమేశ్వరులను ప్రార్థించి వివాహ సందర్భంగా గౌరీ పూజలో భాగంగా అన్నమాట అమ్మవారి దేవాలయానికి వెళ్ళి శ్రీకృష్ణుని భర్తగా చేయి తల్లి, నన్ను కరుణించు తల్లి అని ప్రార్థించిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఈమె కూడా జగజ్జనని గోదాదేవి కూడా కాత్యాయని దేవిని ప్రార్థించింది. కనుక శైవ వైష్ణవ భేదాలను పాటించే వారు ఎవరైనా కానీ, పాటించేవారందరూ కానీ తెలుసుకొనవలసిన సత్యం ఇది. అంతేకాదు, తిరుప్పావై వ్రతం పూర్తి అయిన తరువాత, ధనుర్మాసం పూర్తి అయిన తరువాత ఇంకా కొంతకాలం వేచి చూసి శ్రీకృష్ణ పరమాత్ముడి నుండి, స్వామి నుండి దూరంగా ఇక ఉండలేక మరి ఒక దివ్యమైన నాచ్యార్ తిరుమొళి అని ఒక దివ్యమైన గ్రంథాన్ని, చాలా ఉద్గ్రంథం, అందులో అమ్మవారి గోదాదేవి యొక్క సాహిత్య సృజన శీలిగా విశ్వరూపాన్ని దర్శించవచ్చు. అందులో దుర్గాదేవిని ఇంటి ఆడబిడ్డగా భావించి ఆమెను బ్రతిమారుతుంది, మీ అన్నయ్యతో నాకు పెళ్లి చేయవమ్మా అని. నాచ్యారి తిరుమొళి గోదమ్మ అందించిన వాంగ్మయం. అందులో సరసిజనాభ సోదరి శంకరి పాహిమం అని ప్రార్థించే అమ్మను, రాజరాజేశ్వరి రామ సహోదరి హిమగిరి తనయే హేమలతే అంబేశ్వరి శ్రీలలితే మామవా హిమగిరి తనయే హేమలతే రమావాణి రమావాణి సంసేవిత చరణే రాజరాజేశ్వరి రామ సహోదరి హిమగిరి తనయే హేమలతే. రామ సహోదరి, బలరామ సహోదరి, కృష్ణ సహోదరి, ఆమెను శ్రీకృష్ణుని భర్తగా భావిస్తున్నారు కనుక వారి సహోదరి, వారికి ఆడబిడ్డ కనుక, ఆడబిడ్డ అర్థమవుడు కనుక ఆడబిడ్డను బ్రతిమలాడుతుంది గోదాదేవి దుర్గాదేవిని, మా ఇద్దరికి పెళ్లి చేయించమ్మా అని. ఈ భేదాలను శైవ వైష్ణవ సంప్రదాయాల వైరుధ్యాలను సృష్టించి ఈ ధర్మాల మధ్యన వైవిధ్యాన్ని పక్కకు పెట్టి వైరుధ్యాన్ని పెంచే, పోషించే, ప్రచారం చేసేవాళ్ళం ఎవరమైనా కానీ వీటిని, ఈ పలుకులను గుర్తుపెట్టుకోవాలి. హిందూ సంప్రదాయంలో, భారతీయ సంప్రదాయంలో
మహానుభావులు ఎవరైనా సమన్వయాన్నే చెప్పారు. అంతా ఒకటే, ఇవన్నీ మార్గాలు గమ్యానికి వెళ్ళటానికి అని మాత్రమే చెప్పారు. ఇవి కొన్ని ఉదాహరణలు. అలా కాత్యాయని వ్రతం చేస్తున్నారు కనుక వివాహానికి కారకుడైన శుక్రగ్రహానికి అధిపతి అయిన కాత్యాయని అమ్మవారిని ప్రార్థిస్తున్నారు కనుక శుక్రుడు ఉదయించాడు అంటే వివాహపు గడియలు ఉదయించాయి, ఉదయిస్తున్నాయి, అమ్మవారి అనుగ్రహం కలగటానికి సూచన అని ఒక ప్రతీకగా కూడా చెప్పింది. గ్రామీణులు పల్లెటూరులో వేగు చుక్కను చూసి, గురుగ్రహ స్థితిని చూసి చీకటి పడే సంగతి, ఆ నక్షత్రాల స్థితిని బట్టి, ఆకాశంలో ఉన్న స్థలాన్ని బట్టి సమయం ఎంతయింది అని ప్రకృతిని పరిశీలించి, గ్రహ నక్షత్ర తారాగణాలను పరిశీలించి కాల నిర్ణయాన్ని ఏమాత్రం తేడా లేకుండా, పొరపాటు రాకుండా, పొల్లు లేకుండా గ్రహించగలిగేవాళ్ళు. జానపద సంపదగా కూడా ప్రకృతి వర్ణనలతో పాటు నదీ నదాలు, పూలు, తోటలు, వనములు, పక్షులు, పశు సంపద వీటన్నింటినీ రంగరించి ఇచ్చిన స్తోత్రం కనుక ఈ గ్రామీణుల అమాయకులైన యాదవుల ప్రకృతి పరిశీలనా శక్తిని, ప్రకృతిని అనుసరించి, ప్రకృతిని ప్రేమించి నడిచేవారి జీవన విధానాన్ని చెప్పడం కోసం కూడా శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు, ఉదయం కాబోతున్నది, తెల్లవారే వెలుగులు కనవస్తున్నాయి అని చెప్పడం కోసం కూడా శుక్రుడు ఉదయించాడు, గురుడు అస్తమించాడు. పుళ్ళుం సిలుంబినగాన్ పక్షులు కూస్తున్నాయి. ఈ పక్షులు మొదటి నుండి ప్రతి పాశురంలోనూ ప్రతీకలుగా చెప్పుకుంటూ వస్తున్న విషయమే. పక్షులు జ్ఞానులకు సూచనగా, ఎందుకంటే పక్షులకు ప్రతీక గరుత్మంతుడు, గరుత్మంతుడికి ప్రతీక పక్షి, సంకేతాత్మకంగా. కనుక పక్షి అంటే, గరుత్మంతుడు అంటే వేదమూర్తి, పక్షికి 2 రెక్కలు ఉంటాయి. జ్ఞానులకు సూచన అయిన పక్షికి, గరుడుడికి, జ్ఞానులకు వారు ఎగరడం కోసం, అంటే ఉన్నత స్థితికి వెళ్ళటం కోసం, ఉత్తరోత్తర ఉత్తమ స్థితులను చేరుకొనడం కోసం జ్ఞానులనే పక్షులకు ఉన్న 2 రెక్కలు. ఒక రెక్క జ్ఞానము అంటే తెలుసుకోవటం, రెండవ రెక్క ఆచరణము, తెలుసుకున్న దాన్ని ఆచరించటం, కేవలం చెప్పటం కాకుండా ఆచరించటం. అటువంటి జ్ఞానుల కలకలములు, పలుకులు వినవస్తున్నాయి. పోదరి కణినాయ్, పోదు అంటే తామర పువ్వు, అరి అలాగా ఉన్న పోదరి కణినాయ్ కన్నులు కలదానా. అరి అంటే తుమ్మెద, పోదరి కణినాయ్ తామర పూలలాగా, తుమ్మెదలాగా ఉన్న కన్నులు. దిస్ ఈజ్ వాట్ వీ కెన్ కాల్ మెటాఫిజికల్ పోయిట్రీ. మన్నించాలి, ఆంగ్లంలో మాట్లాడినందుకు మన్నించాల్సిన తప్పేం కాదు. నిజానికి అన్ని భాషలు అమ్మ జగజ్జనని సరస్వతి స్వరూపాలే కనుక విచిత్రమైన అధిభౌతికమైన పోలికలు చెప్పటం, అది మెటాఫిజికల్ పోయిట్రీ. హృదయం అప్పడం లాంటిది, పగిలితే అతకదు. ఒక ఉదాహరణకు అలా
విచిత్రమైన రెండు పదార్థాలకు, రెండు వస్తువులకు పోలిక చెప్పడం ఒక లక్షణం. అధివాస్తవిక కవిత్వానికి, మెటాఫిజికల్ పోయట్రీకి. మెటాఫిజికల్ పోయట్రీ అని 16, 17 శతాబ్దాల చుట్టుపక్కల, 18 శతాబ్దాల చుట్టుపక్కల ఆంగ్ల సాహిత్యంలో వచ్చిన దాన్ని 20వ శతాబ్దంలో తెలుగు సాహిత్యంలో ప్రాచుర్యం పొందిన అధివాస్తవిక కవిత్వానికి కలియుగం ప్రారంభంలో 1000 సంవత్సరాల క్రితమే గోదాదేవి అమ్మవారు ఈ స్తోత్రంలో, తిరుప్పావై స్తోత్రంలో ఆ లక్షణాలను తన కవిత్వంలో పొదిగింది. కనులను తామర పూలతో పోల్చడం తెలిసిందే, అందరూ పోల్చిన వాళ్ళే, అందరు ప్రతి కవి అన్న ప్రతి వాళ్ళు సంస్కృత, తెలుగు అన్ని భాషల్లో. గండు తుమ్మెదలు అని పోల్చడం కూడా ఉన్నదే. కానీ ఒకే సమయంలో, ఒకే పంక్తిలో, ఒకే కన్నును తామర పువ్వులాగా, నల్లటి గండు తుమ్మెదలాగా పోల్చడం, ఇది ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఆమె ఉద్దేశం ఏమిటంటే, విశాలంగా తామర పువ్వులాగా ఉన్న కంటిలో నల్లగుడ్డు నల్లని తుమ్మెద లాంటిది. ఇది విచిత్రమైన పోలిక. ఇంత విచిత్రమైన పోలిక, కొత్త కొత్త భావనలు ఇంత ప్రాచీన కావ్యంలో ఉండటం, అది రచనాపరంగా తిరుప్పావై వాంగ్మయంలో అత్యద్భుతమైన, ఆశ్చర్యపరిచే, ఆనందాన్ని కలిగించే విషయం మనం పరిశీలించగలిగితే. ఇలాంటి పోలికలు ఇంకా ముందు ముందు ఉన్నాయి. ఒకటి అరా, ఈ పోలికలు వేరే ఎక్కడ, ఏ గ్రంథంలో, నా పరిమితమైన సాహిత్య పరిచయంలో ఎక్కడా చూడలేను నేను. తిరుప్పావైలో ఉన్నాయి. ఒక శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి యొక్క కవిత్వంలో, ఆదిశంకరుల కవిత్వంలో ఇలాంటి పోలికలు, ఆధ్యాత్మిక సారస్వతంలో ఇటువంటి విచిత్రమైన పోలికలు, ఊహలు వీరిలోనే కనబడతాయి. ఆ రకంగా తుమ్మెద వలె ఉన్న, గండు తుమ్మెదల వలె ఉన్న కన్నులు కలిగిన తల్లి పావాయి, ఓ సుకుమారి, ఈ మంచి రోజున నాళ్ మంచి రోజున చక్కగా అవగాహన కలిగేట్లుగా, అంటే ప్రశాంతంగా అనుభవిస్తూ, కుడయిందు నీరాడాదే, చల్లగా చల్లబడేట్లు స్నానం చేయటం. ఇది మరి ఒక విచిత్రమైన ప్రయోగం. చల్లబడేట్టు స్నానం చేయటం అనొచ్చు, చల్లగా చల్లబడేట్టు స్నానం చేయటం. చల్లగా చల్లబడటం ఏంటి? శరీర తాపం బాగా ఉన్నప్పుడు, వేసవి కాలంలో గ్రీష్మతాపం చాలా ఎక్కువగా ఉన్నప్పుడు 5 నిమిషాలు, 10 నిమిషాలు, పావు గంట, 20 నిమిషాలకు శరీరం చల్లబడటం ఉండదు, వేడి తగ్గటం ఉంటుంది. ఆ వేడంతా తగ్గిన తర్వాత కూడా ఇంకా నాని స్నానం చేస్తే వెచ్చదనం వెళ్ళిపోవడం కాకుండా చల్లదనం వచ్చి నిమ్ము చేరి కూర్చుంటుంది. అంత తీవ్రమైన, అంత విస్తృతమైన, అంత గాఢమైన స్నానం. ఇది మామూలు స్నానం కాదు. స్నానం మనోమల త్యాగం శౌచమింద్రియ నిగ్రహం అని చెప్పింది ఉపనిషత్తు. కనుక ఈ మాలిన్యాన్ని, అంటే ఒకసారి ప్రయత్నం చేసి, ఒకరోజు ఏదో పూజ అర్చన చేసి, లేదా ఒక నెల చేస్తే వెళ్ళిపోయే మాలిన్యం కాదు. ఆ మాలిన్యాన్ని తొలగించటానికి ఆ స్నానం సరిపోదు. నిరంతరాయంగా, నిశ్చలంగా, తదేక దీక్షతో, ధ్యానంతో చేస్తే ఈ తాపం అంతా వెళ్ళిపోయి చల్లదనం తిష్ట వేసుకుంటుంది. అలా చల్లగా చల్లబడేట్లు స్నానం చేసి, అంత గాఢమైన స్నానం చేసి, కుడయిందు నీరాడాది స్నానం చేయకుండా, పళ్ళికెడెత్తియో పావాయ్ நீ நன்னாளால் పళ్ళి కిడెత్తియో, పక్క మీద ఇంకా అలానే పడుకుని ఉన్నావా తల్లి, కళ్ళం తవిరిందు కలందు
ఏల్ ఓర్ ఎంబావై కళ్ళంతా విరిందు నీ కపట లక్షణాన్ని, నీ నటనను, ఏమీ తెలియనట్లుగా ముద్దు నిద్రపోతున్నట్లుగా పడుకొని ఉన్న సమస్తము తెలిసిన ఓ జ్ఞానురాల, ఓ సౌందర్యవతి, ఓ విశాలమైన కనులు కలిగిన సుందరి, లేచి బయటకు వచ్చి కపట తపస్సు చేస్తున్న ఋషి వంటి ముని వంటి కొంగను సంహరించినవాడు, దశకంఠుడిని, దశ కంఠములను శిరస్సులను లీలగా తేలికగా కేళిగా అనాయాసంగా గిల్లిపారేసినవాడు అయిన శ్రీకృష్ణుడు, శ్రీరాముడు వాడే అయిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని, మన మనోనాథుడిని వరించడం కోసం వ్రతం చేస్తున్నాము. ఆ వ్రత నియమంలో భాగంగా మార్గశిర స్నానం చేసి పరమాత్ముడిని చేరుకునే మార్గాన్ని సుగమం చేసుకొనడానికి వెళదాము, లేచి రావమ్మ అని ఈనాడు ఈ 13వ నాడు లోపల అలాగే నిద్రిస్తున్న ఒక చెలికత్తెను, ఒక గోపికను, ఒక పరమాత్ముని సాధనలో, పరమాత్ముని సేవా మార్గంలో, జ్ఞాన మార్గంలో పరిణతి చెందిన సాధకురాల్ని పిలుస్తున్నారు ఈ 13వ నాడు. నటనల బకమును చీల్చియు కుటిలోని 10 తలలు గిల్లి కూల్చియు ధరణిన్ అటమటముల తొలగించిన ఘటికుని స్మరణలు భజనలు గానముగునుచున్ తానములాడగరేవుకు మానిని మనవారు జనిరి మగదేటులకున్ పూనిక నెలవై తనరెడు తేనెల కమలముల కనులు తెరువగదగునే మృగనయనా నభమున అసురగురుడు దయ ప్రభలగునెను రమణీ అదే దేవగురుడు ప్రభలడగమరలే ఖగముల సడులెగసె దిశల కాంతులు మొలచెన్ చల్లగ ఉల్లము చల్లగ జల్లన తానముల నాడ జాడలు విరహం బెల్లయు చెల్లుటదెల్లము నల్లని మేఘపు జలముల నందుట నగుటన్. నల్లటి మేఘం కురిపించే వర్షంలో స్నానం చేయటం వలన నల్లని మేఘం వంటి శ్రీకృష్ణ పరమాత్ముడి కరుణారసం వర్షంగా కురుస్తుంటే ఆ నీళ్లలో స్నానం చేయటం వలన విరహం వెల్లయు చెల్లుట తెల్లము. ఆ జలములలో పరమాత్ముని కరుణ అనే జలములలో చల్లగా చల్లబడేట్టు స్నానం చేసి లేచిరావమ్మ. కావునను మానవతి నీవును నీ కపటములగు నిదురలు విడువంగా వలయును శుభదినమిది రావలయును సఖులగూడ రసస్నానములన్ అని ఈ 13వ రోజున తిరుప్పావై వ్రతంలో భాగంగా, ధనుర్మాస వ్రతంలో భాగంగా ఈ పాశురంతో పరమాత్ముడిని కీర్తిస్తూ పరమాత్ముడి సేవలో కలిసి రమ్మని తన స్నేహితురాలిని నందగోకులంలోని గోపికను, ఒక ఆచార్య శిఖామణిని ఈనాటి పాశురంలో జగజ్జనని గోదాదేవి పిలుస్తున్నది. 14వ పాశురం గురించి తెలుసుకొనడం కోసం తిరిగి రేపు కలుద్దాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే.
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.